వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. నిన్న అఖిల్ రిసెప్షన్‌లో దాదాపు సినిమా సెలబ్రిటీస్ అందరూ చాలామంది అటెండ్ అయ్యారు. దాంట్లో మహేష్ బాబు గారు అవ్వచ్చు, నాని అవ్వచ్చు, యష్ అవ్వచ్చు, ఇలా తమిళ్ సూర్య అవ్వచ్చు, ఇలా చాలామంది అటెండ్ అయ్యారు. తమిళ్, తెలుగు, కన్నడ ఆల్ లాంగ్వేజ్ నుంచి అయితే యాక్టర్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వెడ్డింగ్ రిసెప్షన్‌లో ఒక ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మహేష్ బాబు గారు అనుకోవచ్చు. ఎందుకంటే మహేష్ బాబు గారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీకి సంబంధించిన ఫంక్షన్స్ ఏది జరిగినా డెఫినెట్‌లీ అటెండ్ అవుతారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా కూడా ఆయన చూసి ఆయన రివ్యూ అనేది ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయం. నిన్న అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో మహేష్ బాబు గారు చాలా సింపుల్‌గా కనిపించారు. కానీ దాని తర్వాత ఏంటంటే చాలామంది ఎక్కడో కొంచెం ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మహేష్ బాబు గారు ఏసుకున్న టీ షర్ట్ గురించి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం డిస్కషన్ జరుగుతుందనమాట. అండ్ మహేష్ బాబు గారు ఏసుకున్న టీ షర్ట్ ఏంటంటే హెర్మీస్ కంపెనీది. ఆల్మోస్ట్ దీని ప్రైస్ అయితే 1,50,000. సో, ఒక సింపుల్ టీ షర్ట్ కాస్టే 1,50,000 అనమాట. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ అవ్వచ్చు, అండ్ సోషల్ మీడియాలో పీపుల్ అవ్వచ్చు, చాలామంది కూడా ఇప్పుడు ఆ బ్రాండ్ ఏంటి, అసలు ఎక్కడ ఏంటి అనేది సెర్చ్ చేస్తూ ఉన్నారనమాట. 1,50,000 రూపీస్ టీ షర్ట్ అంటే చూడటానికి సింపుల్‌గానే ఉన్న దాని ప్రైస్ అయితే ఇప్పుడు చాలామంది డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా మహేష్ బాబు గారు ఇదివరకే ఒకప్పుడు వెంకటేష్ గారితో కలిసి ఉన్న ఫోటో కూడా ఆరెంజ్ కలర్ టీ షర్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో కూడా సేమ్ ఇదే బ్రాండ్, ఇదే కంపెనీకి సంబంధించిన టీ షర్ట్ అయితే వేసుకోవడం జరిగిందనమాట. అది 1,25,000. సో, మహేష్ బాబు గారు జస్ట్ అలా చూడటానికి సింపుల్‌గా వేసే టీ షర్ట్స్ ప్రైస్ కూడా ఆల్మోస్ట్ 1,00,000, 1,50,000 ఇలా ఉండేసరికి సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. మహేష్ బాబు ఫ్యాన్స్ అవ్వచ్చు, నార్మల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, ఒక ఒక నార్మల్ ఆర్డినరీ ఫ్యామిలీ వాళ్ళ టీ షర్ట్స్ అన్నీ కలిపితే, వాళ్ళ షాపింగ్ అంతా కలిపితే కూడా అంత ప్రైస్ ఉండదని ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. అంతేకాకుండా మహేష్ బాబు గారు ఎప్పుడు వెడ్డింగ్స్‌కెళ్ళినా ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తారు. ఇంతకుముందు అంబానీ ఫ్యామిలీ వెడ్డింగ్స్‌కెళ్ళినా, నార్త్ ఇండియాలో ఏ ఫంక్షన్‌కెళ్ళినా కూడా మహేష్ బాబు గారు ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా ఉంటారు. కానీ నిన్న జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో చాలా సింపుల్‌గా కనిపించారని ఫస్ట్ అందరూ అనుకున్నప్పటికీ, ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు, రీల్స్‌లో అవ్వచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, మీమ్స్‌లో అవ్వచ్చు, మహేష్ బాబు గారి టీ షర్ట్ ఏంటి, అసలు ఆ బ్రాండ్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి అనేది చాలామంది సెర్చ్ చేస్తున్నారనమాట. ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి సోషల్ మీడియా అవ్వచ్చు, వెబ్‌సైట్స్‌లో కూడా మహేష్ బాబు టీ షర్ట్స్ గురించే ఒక ఆర్టికల్స్ కూడా రాస్తున్నారనమాట. అది హెర్మీస్ గ్రూప్‌కి సంబంధించింది. అంతేకాకుండా ఇండియాలో ఉండదు మ్యానుఫ్యాక్చరింగ్, అది ఫారెన్ నుంచి ఆర్డర్ చేసుకోవాలని చెప్పి మనకి వెబ్‌సైట్స్‌లో కూడా రాస్తున్నారనమాట. దీని ప్రైస్ అయితే 1,50,000. మహేష్ బాబు అభిమానులైతే బాబు ఏది చేసినా డెఫినెట్‌లీ దానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది, దానికి ఒక స్పెసిఫిసిటీ ఉంటుందని చెప్పి వాళ్ళైతే హ్యాపీగా చెప్తున్నారు. అంతేకాకుండా మహేష్ బాబు గారు రీసెంట్‌గా రాజమౌళి గారి సినిమా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ రాజమౌళి గారి సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్‌లో గౌతమ్ లేకపోవడం కూడా చాలామంది ఫ్యాన్స్ గౌతమ్‌ని ఇంక తీసుకురావా వెడ్డింగ్స్‌కి బయట ఎక్కడ అని చెప్పి వాళ్ళు కూడా గౌతమ్ కోసం అయితే మెసేజెస్ చేస్తున్నారనమాట. అండ్ అంతేకాకుండా మహేష్ బాబు గారి సినిమా వచ్చేంత వరకు కూడా చాలామందికి ఏంటంటే ఎయిర్‌పోర్ట్‌లో అవ్వచ్చు, ఇలా వెడ్డింగ్స్‌లో, రిసెప్షన్‌లో ఇలానే మహేష్ బాబు గారిని చూసుకుంటారు తప్ప సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలా ఆల్మోస్ట్ ఒక 2, 3 ఇయర్స్ టైం ఉంటుంది కాబట్టి ఈలోపు వాళ్ళకి ఎక్కడ మహేష్ బాబు గారు కనిపించినా కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఈగర్‌గా చూస్తూ ఉంటారనమాట మహేష్ బాబు గారు. ఆయన లుక్స్ ఎలా ఉన్నాయి, ఆఫ్‌లైన్ స్టైలింగ్‌లో మహేష్ బాబు గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. అంటే సినిమాలో ఎలా అంటే ఒక ఒక డిఫరెంట్ స్టైలింగ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌కి సంబంధించి ఎలా ఉంటుందో లుక్ అలా డిజైన్ చేస్తారు. బట్ బయట వచ్చేసరికి ఆయన ఎయిర్‌పోర్ట్ దగ్గరికెళ్తున్నా, ఇంటికెళ్తున్నా, ఏదైనా షూట్‌కెళ్తున్నా ఆయన లుక్స్ మాత్రం పర్టిక్యులర్‌లీ ఫ్యాన్స్‌ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో, దాంట్లో భాగంగానే ఇలా నిన్న అటెండ్ అయిన వెడ్డింగ్ రిసెప్షన్‌లో కూడా ఒక సింపుల్ టీ షర్ట్ కాస్ట్ ఏంటి, అసలు అది ఏ కంపెనీ అని జనాలందరూ మాట్లాడుకోవడానికి రీజన్ అయ్యాడు. అండ్ మహేష్ బాబు గారి ఆల్మోస్ట్ మొన్న కూడా చాలా సినిమాలు రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది. సో, నెక్స్ట్ సినిమా వచ్చేంత వరకు కూడా ఫ్యాన్స్ అయితే ఈగర్‌లీ వెయిట్ చేస్తుంటారనమాట. మహేష్ బాబు గారు ఎక్కడ కనిపించినా ఆయన ఎలా ఉన్నారు, ఏంటి ఆఫ్‌లైన్ స్టైలింగ్ గురించే డిస్కషన్ జరుగుతుందనమాట. సో, ఈ వీడియో కింద మీరు కూడా మహేష్ బాబు గారి గురించి ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే డెఫినెట్‌లీ కామెంట్ చేయండి. థాంక్ యూ.